మీకు ఏమనిపించింది ఇప్పుడు భగీరథ అండ్ ఆ అమ్మాయి విషయంలో, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు క్లియర్ కట్గా ఇక్కడ ఏమైందంటే మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేసి వెనక్కి తీసుకున్నాడు, లేకపోతే ఇదే దానికి కారణాలు కూడా అతను చూపిస్తున్నాడు. ఆ అమ్మాయికి 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టుగా అతను డిఫెన్స్ అతను చూపించుకుంటాడు కదా, అతని మీద నిందేసినప్పుడు అతను చూపిస్తున్నాడు. సో ఇంకా రకరకాల సాక్ష్యాలు సేకరిస్తున్నాడు. మేజర్ అనేది ఒకటి, ఆ మేజర్ వదిలేండి, నేను అనేది వాళ్ళ ఫ్యామిలీ ఈ అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగి పెళ్లి చేసుకునే కోణంలో వదిలేరు. సరే వీళ్ళు ఎక్స్చేంజ్కి వెళ్ళారు అనుకుందాం. వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఏం చేయాలి? ఊళ్ళో అంతా పరుగు పోయింది, రేపు నీకు పెళ్లి చేసుకుంటామని చెప్పారు. నా తప్పే ఉంది, మీ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళతో అయితే నేను అట్టా పెళ్లి చేసుకుంటాను అంతే అంటారు అని ఆ అబ్బాయి కోణం ఉండొచ్చు. ఆ అబ్బాయికి ఒక రీజన్ ఉంది క్విట్ చేయడానికి. మేజర్ మైనర్ పక్కన పెట్టేద్దాం, లెట్స్ ట్రీట్ దెమ్ యాజ్ మేజర్స్. ఎందుకంటే షీఈస్ డ్రైవింగ్, షీఈస్ డ్రింకింగ్ ఆల్కహాల్, షీఈస్ టేకింగ్ హర్ ఓన్ డిసిషన్స్. సో వాళ్ళ నాన్న వాళ్ళ దృష్టిలో కూడా ఈఎంఐ మేజర్ కాబట్టి, మేజర్లా అనుకున్నారు కాబట్టి దే లెట్ దెమ్ గో. మైనర్ని ఎలా పంపిస్తావు నువ్వు? అవును. సో ఆ కోణంలో అనుకున్నప్పుడు ఇప్పుడు సమస్య బాయిల్స్ డౌన్ టు కేవలం ఫెయిల్డ్ మ్యారేజ్, చైల్డ్ మ్యారేజ్ కాదు, ఫెయిల్డ్ మ్యారేజ్. ప్రామిస్ చేసావు పెళ్లి చేసుకుంటానని, ఇప్పుడు వద్దన్నావు.